రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఇవాల్టి నుంచి మరో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తన కారణంగా వానలుంటాయని చెప్పింది. ఇవాళ హైదరాబాద్ కి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. మోస్తరు వర్షంతో పాటు 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. భారీ వర్షాలతో జీహెచ్ఎంసీ జిల్లా అధికారులను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, రంగారెడ్డి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలిపింది ఐఎండీ. మహబూబాబాద్, ఉమ్మడి మహబూబానగర్, నల్గొండ, సూర్యాపేట, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాల అలర్ట్ ఇచ్చింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉన్నట్లు తెలిపింది. ఇక ములుగు జిల్లాలోని మల్లంపల్లిలో 21.7 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లాలోని ఇందుర్తిలో 21.13 సెంటీమీటర్ల భారీ వర్షపాతం రికార్డైంది. ఇక మెదక్లో 19.85, కరీంనగర్లోని బోర్నపల్లిలో 19.78, రంగారెడ్డిలో 18, సిద్దిపేటలో 17.93, యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాకలో 17.65 వర్షం పడింది. వీటితో పాటు హయత్ నగర్లో 11.5, డిఫెన్స్ కాలనీలో 10.43 సెంటీమీటర్ల వాన పడింది. బండ్లగూడలో 4.73, వనస్థలిపురంలో 4.68, సరూర్ నగర్లో 4.3, కుకుట్పల్లిలో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ కి సంబంధించిన అప్డేట్స్ మౌనిక లైవ్ ద్వారా అందిస్తారు. మౌనిక, ఇవాళ కూడా పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది వాతావరణ శాఖ. మరేంటి అప్డేట్స్? చంద్రిక, రాష్ట్రంలో గతంతో పోలిస్తే ప్రజెంట్ చాలా భిన్న వాతావరణ మార్పు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు కూడా విపరీతమైన ఎండాకాలంలో కనిపించినంత ఎండ కనిపించింది. కానీ సడన్గా నిన్నటి నుంచి కూడా ఒక్కసారిగా వెదర్ అంతా కూల్గా అయిపోయింది. నిన్న ఉదయం నుంచి కూడా మిగకృతంగా కనిపించింది వాతావరణం అంతా. ఇంకా ఈవినింగ్ కాగానే ఒక్కసారిగా చిరుజల్లుతో స్టార్ట్ అయిన వర్షం అక్కడక్కడ భారీ వర్షం నుంచి మోస్తారు వర్షం, అత్యంత భారీ వర్షం కూడా కొన్ని ప్రాంతాల్లో నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇదే వాతావరణం రానున్న 3-4 రోజుల పాటు ఉండే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. నిన్న అయితే ఎక్కడైతే భారీ వర్షాలు పడ్డాయో అదే ప్రాంతాల్లో, అంటే కరీంనగర్ కావచ్చు, ములుగు, దాంతోపాటు భువనగిరి, నిజామాబాద్లో కూడా అత్యంత వర్షాలు ఉండబోతున్నాయి. హైదరాబాద్ విషయానికి వస్తే నిన్న వనస్థలిపురం, హయత్ నగర్, బండ్లగూడ, ఎల్బీనగర్లో భారీ వర్షం పడింది. అదే రెయిన్ఫాల్ ఈరోజు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ఇప్పటికైతే నిజామాబాద్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, రంగారెడ్డితో పాటు మిగతా 15 జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ని వాతావరణ శాఖ జారీ చేసింది. ఎవరు కూడా బయటికి రావద్దు, ఇంట్లోనే సేఫ్గా ఉండాలి. ఎందుకంటే ఎక్కువగా వర్షం మార్నింగ్ నుంచి మొత్తం వాతావరణం కూల్ అయినప్పటికీ కూడా ఎక్కువగా సాయంత్రం నుంచి కూడా పీక్ రెయిన్ఫాల్ కనిపిస్తుంది.